అండి, వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్. ఇంకా ఇదైతే కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడం వీడియో. చూస్తున్నారు కదా, స్వామివారి ఊరేగింపు చాలా బాగుంటుంది. కేరళ మంగళ వాయిద్యాలతో అయితే స్వామివారిని ఊరేగిస్తున్నారు నది స్నానం చేయించడానికి. ఎవ్రీ ఇయర్ స్వామిని భజన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ స్వామివారి ఊరేగింపుల్లో పాల్గొంటారన్నమాట. అంత బాగుంటుంది. స్వామివారిని నది స్నానం దగ్గర తీసుకువెళ్ళి ఊరేగింపు చేస్తారన్నమాట ఈవినింగ్ టైము. అలానే చూస్తున్నారు కదా, ఇయర్ అయితే కాంతార గెటప్ అయితే వేశారు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవినింగ్ టైం కొంచెం మిస్ అయ్యానమాట. సో ఈ వీడియో అయితే నేను గ్యాదర్ చేసుకొని పెట్టేశాను. చాలా బాగుంది కదా, నాకైతే ఇది కొంచెం మిస్ అయ్యాను అనిపించింది. ఇంకా హ్యాపీగా కూడా ఉంది, ఎందుకంటే మా చిన్న స్వామి అయ్యప్ప లాగా రెడీ అయ్యారు. అదే వీడియో నేనైతే షార్ట్స్లో కూడా పెట్టాను, చూసే ఉంటారు నా ఛానల్ ఫాలో అయిన వాళ్ళు. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేసేసేయండి. లాస్ట్ దాకా చూడండి, స్క్రిప్ట్ చేయొద్దు, ఓకేనా? ఎంత బాగుందో కదా, ఇలాంటప్పుడు మనం చాలా హ్యాపీ అనిపించిద్ది. అలాంటి అవతారాలు రెడీ అవుతూ ఉంటే నాకైతే లాస్ట్ టైం బాగా ఇలానే రెడీ అయ్యారు. ఒకసారి సడన్గా వచ్చేసరికి చాలా స్టన్ అయిపోయానమాట. మనకి తెలియకుండానే ఆ ఫీల్ వచ్చేస్తుంది, అంత భయం కూడా వేసింది నాకైతే. ఇంకా చూడండి ఎంత బాగుందో, కాంతార గెటప్లో అయితే ఒక్కొక్కరు ప్రతి ఒక్కరూ అంత బాగా వేషాలు వేసి చేశారు. ఇదంతా ఈవినింగ్ టైం అండి. ఇది ఎక్కడ జరిగిందంటే మనకి స్వాతి సెంటరు, భవానీపురం అండి, విజయవాడ దగ్గర మాట. ఈ వీడియో రాము గురుస్వామి గారిచే పడి పూజ కార్యక్రమం అనేది జరిగింది. అందులో మేము పాల్గొనడం, మా చిన్న స్వామి అయ్యప్పలాగా అలంకరణ చేసుకోవడం మా అదృష్టం అనే చెప్పుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు ఇంకా అలానే ఈవినింగ్ కూడా కాంతార గెటప్ అయితే వేసేసారండి డ్యాన్సులతోటి. చాలా బాగుంది కదా. అండ్ అలానే అయ్యప్ప స్వామి వారి అలంకరణ 18 మెట్లకి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క స్వామివారిని అయితే అలంకరించారు. చాలా బాగుంది. ఈ 18 మెట్లకి ఒక్కొక్క పేరు అయితే ఉందండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేసేయండి. నేను కూడా పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియోలో. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క పేరు అయితే నేను తెలుసుకున్నాను, మీకు తెలియజేయడానికైతే నేనైతే షార్ట్ వీడియోలో పెట్టేస్తానమాట. ఇంకెందుకు, లాస్ట్ దాకా చూసేసేయండి. మరి ఈ వీడియో స్క్రిప్ట్ చేయొద్దు. ఇంకా స్వామివారిని ఇలా 18 అడుగులు అయితే అయ్యప్పని సెట్ చేసి పెట్టారు. చాలా బాగుంది. టైం పట్టిందన్నమాట అది కొంచెం సెట్ చేయడానికి. బట్ అంతా ఫైనల్గా అయితే సూపర్గా జరిగింది భజన అయితే. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు కదా, నాకైతే చాలా ఇష్టం అయ్యప్ప స్వామి భజనలు అంటే. నేనైతే అటెండ్ అయిపోతాను అనమాట, అంత ఇష్టం స్వామివారి భజనలు అంటే. ఇయర్కి లాస్ట్ వీడియో మాట అండి ఇది, లాస్ట్ భజన కూడా స్వామివారిది. ఇంకా అందులోని మా చిన్న స్వామిని రెండోసారి కూడా అయ్యప్పలాగా రెడీ చేశారు, అది ఇంకా హ్యాపీ అనిపించింది. ఇదైతే డెకరేషన్ ఇలా చేశారండి. పూజ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ నేను స్టార్ట్ చేయకముందే వీడియో అయితే తీసేసాను. దీపాలు వెలిగిస్తే ఇంకా బాగుంది మాట స్వామివారి అలంకరణ. చాలా 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 బాగా ఉంది కదా, మీకు ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. అలానే ఈ అయ్యప్ప 18 అడుగుల విగ్రహం లాగా సెట్ చేశారు కదండి, అదైతే 2 days పట్టింది పాపం వాళ్ళకి రెడీ చేయడానికి. అంత బాగా రెడీ చేశారు కదా థర్మాకోల్ షీట్తో. ఇంకా స్వామివారికి అయితే పూల అభిషేకంతో అయితే స్టార్ట్ చేసేసారండి పూజ అనేది. ఎంత ముద్దుగా ఉన్నారు కదా. నేనైతే ఈ అయ్యప్పలో ఒక అయ్యప్ప అయితే కదులుతున్నట్టుగా అనిపించింది. 18 అయ్యప్పలు దాంట్లో ఒకే ఒక అయ్యప్ప స్వామి కదులుతున్నారు. ఆ మూమెంట్ అయితే మిరాకిల్ అనిపించింది అన్నమాట, అంత అద్భుతంగా ఉంది. నేనైతే షార్ట్ వీడియో కూడా తీసానండి, బట్ అంత క్లారిటీగా రాలేదు, అందుకని ఇంక ఇలా వీడియో పెట్టేశాను. ఇంకా ఫైనల్గా రాము గురుస్వామి గారి చేత కలశాభిషేకం కూడా చేసేసారండి. ఎంత బాగుందో కదా. ఈ స్వామి పాటలు వింటే చాలా బాగుంటుంది, అంత బాగా పాడతారు రాము గురుస్వామి గారు. కలశం దాంట్లో నేనైతే పాల్గొలేదండి, ఎందుకంటే చిన్న స్వామి దగ్గర ఉన్నాను. ఇంకా నేను వచ్చేసరికి పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. జస్ట్ వీడియో అయితే మా వేరే స్వామిని తీయమని చెప్పానమాట, ఇంక అందుకని తీసేశారు. కలశం పూజ చేయకపోయినా స్వామివారికి మెట్ల పూజ దగ్గర అయితే అటెండ్ అయిపోయామండి. అక్కడ స్వామివారికి బాగా చేశారు, మేము కూడా వెళ్ళాము ఆ టైంలో. ఇంకా మా స్వామి కూడా కలశం అది స్టార్ట్ చేశారు, పూజ అది ఎత్తుకోవడం. నేను కూడా వెళ్ళాను. ఎందుకో ఆ టైంలో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా స్వామి కూడా కలశం అది తీసుకున్నారు. స్వామివారికి అయితే అభిషేకం అది చేశాము. స్వామివారి దగ్గరికి వెళ్ళగానే ఏంటో కానీ ఆనంద బాష్పాలు వచ్చేసాయన్నమాట.
అంతా హ్యాపీ అనిపించింది. అయ్యప్పని మేము చాలా బాగా నమ్ముతాము. అంతే విధంగా బాగుంటుంది కూడా అయ్యప్ప స్వామిని కానీ నమ్ముకుంటే అన్ని విధాలుగా మనకి ఎటువంటి కష్టం వచ్చినా తొందరగా తీర్చేస్తారు. నాకైతే ఫుల్ నమ్మకం ఉందండి. అయ్యప్పని నమ్ముకున్న కానించి మాకు బాగుంది, కొంచెం పర్వాలేదు. తర్వాత అయ్యప్ప స్వామి వారికి భజన దాంట్లో పాల్గొనడం చాలా అంటే చాలా అదృష్టం ఉండాలండి. ఇంకా స్వామివారికి అయితే అభిషేకం అది చేసేసారు. మేము కూడా వెళ్ళాము, హ్యాపీ అనిపించింది. ఇంకా గురుస్వామి గారు అయితే హ్యాపీ అని అన్నారు. ఇంకా ఆ మూమెంట్ ఇంకా హ్యాపీ అనిపించింది అన్నమాట. స్వామివారికి ఇంకా అభిషేకం అది చేసిన తర్వాత హారతి అది ఇచ్చేసాము. చాలా బాగుంది ఆ మూమెంట్. ఎంతో అదృష్టం ఉంటే కానీ అంత మనకి అలా చేసుకోవడానికి ఉండదు కదా. లాస్ట్ రోజు చాలా బాగా అనిపించింది. సెకండ్ టైం భజన మాత్రం వెళ్ళేటప్పుడు. ఇంకా చూడండి ఫైనల్గా ఇలా పూజ అయితే అయిపోయింది. స్వామి దగ్గరికి వచ్చేసాము. మా పవన్ స్వామి కూడా వచ్చేసారు. లాస్ట్ ఫైనల్ పూజ అయితే అయిపోవచ్చింది. కర్పూర హారతి ఇచ్చేస్తే లాస్ట్ ఇంకా స్వామిని అయితే తీసుకొచ్చేసాము. మా పవన్ స్వామి అయితే సెకండ్ టైం మాట. హ్యాపీ అనిపించింది ఆ మూమెంట్. చూడండి ఇది ఎంత బాగుందో కదా, లైట్స్ తోటి చాలా బాగుంది. ఇంకా లాస్ట్ అయితే కర్పూర హారతి అయితే ఇచ్చేసారు దేవుడికి. చాలా బాగుంటుందండి. లాస్ట్ ఫైనల్ సాంగ్ నాకు చాలా ఇష్టం, నీరాజనం సాంగ్. ఇంకా ఇంకా నేను వీడియోస్ అవి పోస్ట్ చేస్తూనే ఉన్నాను, బట్ ఎవరు చూడట్లేదండి. చూడండి లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను కదా, అయ్యప్ప స్వామివారి భజనలోనివి అన్నీ నేనైతే పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ ఇంకా స్వామివారికి అయితే సేవ అది చేసేసాము. ఫైనల్గా అయితే ఆ స్వామి అనుగ్రహం మాపై కలిగి ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా బాబు రూపంలో అయ్యప్ప అయితే వచ్చేసారు మా ఇంటికి. ఇంకా మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి కదా. ఇంకా స్వామివారి ఆశీస్సులు అందరికీ కలిగి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మా చిన్న స్వామి కూడా ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి. ఇంకా స్వామివారికి అయితే గుమ్మడికాయ హారతి కూడా ఇచ్చేశారు. మా అయ్యప్పకు కూడా చాలా అంటే చాలా బాగా సెట్ అయ్యారని అందరూ అన్నారండి. చాలా బాగా సెట్ అయ్యారు అన్నారు. నేనైతే దిష్టి తీసేశాను. మా స్వామికి కూడా ఆ అయ్యప్ప అనుగ్రహం కలిగిందని చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. 2 టైమ్స్ అదృష్టం కలిగిందని అనుకున్నాను. ఇంకా ఇంటికైతే తీసుకొచ్చేసి దిష్టి తీసేసి హారతి అయితే ఇచ్చేసాను. మా స్వామి అయితే చాలా హ్యాపీ అయ్యారు. మేము కూడా చాలా హ్యాపీ అయ్యామండి. ఇంకా ఫైనల్గా మా స్వామి ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.